అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బిహెచ్కే ఎడ్యుకేషన్ ఛానల్ ఇన్ తెలుగు. సో మనం గత వీడియోలో ఇమేజ్ డిగ్రేడేషన్ ఇమేజ్ డిగ్రేడేషన్ గురించి, అంటే మోడల్ ఆఫ్ ఇమేజ్ డిగ్రేడేషన్ గురించి మనం మాట్లాడుకున్నాం. అంటే దాని యొక్క మోడల్ అనేది ఈ మోడల్ ఆఫ్ ఇమేజ్ డిగ్రేడేషన్ అండ్ రిస్టరేషన్ ప్రాసెస్ గురించి మనం మాట్లాడుకున్నాం. సో అయితే ఇప్పుడు ఇమేజ్ డిగ్రేడేషన్ మోడల్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఇక్కడ మనకి f(x, y) అనేది డిగ్రేడేషన్ ఫంక్షన్ నుంచి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఈ విధంగా g(x, y) వస్తుంది. అయితే పర్టికులర్గా ఈ g(x, y)కి నాయిస్ అనేది యాడ్ అవుతుంది అని చెప్తున్నాడు. సో ఆ నాయిస్ అనేది యాడ్ అవుతుందని చెప్తున్నప్పుడు ఇక్కడ ఎలాంటి నాయిస్ అనేది యాడ్ అవుతుంది? సో పర్టికులర్గా ఇక్కడ మనం మాట్లాడుకుంటూ ఇక్కడ చూసుకునేటట్లుగా అయితే నాయిస్ అనేది ఇంటర్ఫియర్ అవుతుందని మనం మాట్లాడుకుంటున్నాం. సో నాయిస్ అనేది అయితే ఎలాంటి నాయిస్ అనేది ఇక్కడ మనకి యాడ్ అవుతుంది? సో ఈ నాయిస్ ఏంటి, ఈ నాయిస్ అనేది ఏంటి, టైప్స్ ఆఫ్ నాయిసెస్ ఏంటి అన్నది పర్టికులర్గా ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. సో ఇప్పుడు పర్టికులర్గా ఈ డిగ్రేడేషన్ మోడల్ గురించి మీకు ఆల్రెడీ వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి అయితే మీరు చూసుకోండి. సో ఇప్పుడు మనం నాయిస్ మోడల్స్ అనేవి చూద్దాం. సో నాయిస్ మోడల్స్ అనేవి మనకి అంటే ఇక్కడ అయ్యే నాయిసెస్ ఏంటి, పర్టికులర్గా ఈ యూనిట్లు ఇదే నేర్చుకుంటాం. ఈ పర్టికులర్గా ఈ యూనిట్ లో నేర్చుకున్నది ఏంటంటే ఈ నాయిసెస్ ఏంటి, నాయిసెస్ టైప్స్ ఏంటి, రీస్టోరేషన్ ఫిల్టర్స్ ఏంటి, డిఫరెంట్ ఫిల్టర్స్ ఉంటాయి అన్నమాట. యూనిట్ 3 లో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే మాత్రం ఈ ఫిల్టర్స్ మీద అడుగుతాడు, లైక్ వీనర్ ఫిల్టర్ కానీ, సో ఇలాంటి అర్థమెటిక్ ఫిల్టర్ కానీ, ఇలాంటి ఫిల్టర్స్ మీద మీకు క్వశ్చన్ అయితే కనబడవచ్చు. సో ఇప్పుడు మనం చూసుకునేటట్లుగా అయితే నాయిస్ మోడల్స్ దగ్గరికి వెళ్దాము. సో నాయిస్ టైప్స్ ఆఫ్ నాయిసెస్ దగ్గరికి, లైక్ నాయిస్ మోడల్స్. సో నాయిస్ మోడల్స్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటే, సో నాయిస్ మోడల్స్ టైప్స్ ఆఫ్ నాయిసెస్. సో టైప్స్ ఆఫ్ నాయిసెస్ అనేవి ఎలాగ అక్కర్ అవుతాయి అంటే బేస్డ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ బట్టి, అంటే మనం చేసే డిస్ట్రిబ్యూషన్ బట్టి నాయిస్ అనేది అక్కర్ అవ్వచ్చు. బేస్డ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్, సో బేస్డ్ ఆన్ కోరిలేషన్, సో బేస్డ్ ఆన్ కోరిలేషన్, based on distribution, based on correlation, based on nature, and based on source. Based on distribution, based on correlation, based on nature, and based on source. అంటే నువ్వు తీసుకున్న ఇన్పుట్ సోర్స్ ని బట్టి రావచ్చు, నేచర్ ని బట్టి రావచ్చు, కోరిలేషన్ బట్టి రావచ్చు, అండ్ డిస్ట్రిబ్యూట్ అయ్యే విధానాన్ని బట్టి కూడా నాయిస్ అనేది ఇంటర్ఫియర్ అవ్వచ్చు. అయితే డిస్ట్రిబ్యూట్ లో అక్కడ అయ్యే నాయిసెస్ ఏంటి అంటే గాషియన్ నాయిస్, పాజియన్ నాయిస్, పాయిజన్ నాయిస్ అండ్ గామా నాయిస్. సో ఇక్కడ బేస్డ్ ఆన్ కోరిలేషన్ బట్టి అక్కడ అయ్యే నాయిసెస్ ఏంటి అంటే వైట్ నాయిస్, కలర్డ్ నాయిస్. సో బేస్డ్ ఆన్ నేచర్ ని బట్టి అక్కడ అయ్యే నాయిసెస్ ఏంటంటే అడప్టివ్ నాయిస్, మల్టిప్లికేటివ్ నాయిస్. సో నెక్స్ట్ బేస్డ్ ఆన్ సోర్సెస్ ని బట్టి అక్కడ అయ్యే నాయిస్ ఏంటంటే క్వాంటైజేషన్ నాయిస్ యాజ్ వెల్ as ప్రోటాన్ నాయిస్. సో ఫస్ట్ వన్ బేస్డ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్. సో టైప్స్ ఆఫ్ నాయిసెస్ బేస్డ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్. సో టైప్స్ ఆఫ్ నాయిస్ బేస్డ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ అనేది మనం మాట్లాడుకుంటే, సో ఇక్కడ నాయిసెస్ అనేవి డిస్ట్రిబ్యూషన్స్ బట్టి, టైప్స్ ఆఫ్ నాయిసెస్ ఆర్ అక్కర్డ్ బేస్డ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్. సో బేస్డ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ బట్టి మనకి ఇక్కడ అక్కర్ అవుతుంది. సో పర్టికులర్గా ఇక్కడ మీకు టైప్స్ ఆఫ్ నాయిసెస్ బేస్డ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్స్ లో అక్కడ అయ్యే నాయిసెస్ ఏంటి అంటే లైక్ ఫస్ట్ వన్ ఈస్ గాషియన్ నాయిస్, నెక్స్ట్ మనకి ఇంపల్స్ నాయిస్, పాయిజన్ నాయిస్, గామా నాయిస్. సో ఇవన్నీ ఏంటి అన్నది మనం ఒక్కొక్కటి చూసుకుందాము. సో ఇక్కడ ఏంటంటే నాయిస్ ఈజ్ ఏ ఫ్లక్చుయేషన్ ఇన్ పిక్సెల్ వాల్యూస్. సో పిక్సెల్ వాల్యూస్ లో చేంజెస్ అనేవి ఏమైనా అక్కర్ అయితే మనకి జనరల్ గా నాయిసెస్ అనేవి అక్కర్ అవుతాయి, నాయిస్ అనేది అక్కర్ అవుతాయి అనమాట. సో అయితే మనకి పర్టికులర్ గా ఫస్ట్ చెప్తున్న బేస్డ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ నాయిసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఏంటి అంటే ఈ డిస్ట్రిబ్యూషన్ బట్టి ఉన్న నాయిసెస్ ఏంటి అంటే ఈ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అనేసి మనం మాట్లాడుకున్నాం ముందు వీడియోస్ లో. సో వాటి పైన ఇవి డిపెండ్ అయి ఉంటుంది. సో పీడిఎఫ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. సో ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అనేది వెరీ పాపులర్. సో ఇందులో ఫస్ట్ గాషియన్ నాయిస్. సో గాషియన్ నాయిస్ అనేది మనకి
దానికి ఇంకొక నేమ్ ఏంటంటే ర్యాండమ్ నాయిస్. సో అది ఏ విధంగా ఎంటర్ అవుతుందంటే, సో నార్మల్ డిస్ట్రిబ్యూషన్ జరిగేటప్పుడు ఈ గౌసియన్ నాయిస్ అంటే జనరల్గా మనం ట్రాన్స్మిటింగ్ చేస్తాం కదండి. సో ఏదైనా ఒక చిన్న స్మాల్ ట్రాన్స్మిషన్ జరుగుతున్నప్పుడు, సో ఎఫ్ కామా వై అనేది పంపుతున్నప్పుడు, స్మాల్ ట్రాన్స్మిషన్ జరుగుతున్నప్పుడు జనరల్ గా అక్కరయ్యే నాయిస్ ఏంటి అంటే ర్యాండమ్ నాయిస్, అంటే ర్యాండమ్ గా అక్కరయ్యే నాయిస్. సో దాని వల్ల మనకి ఏమవుతుంది అంటే పర్టికులర్ గా ఈ గౌసియన్ నాయిస్ ఎఫెక్ట్స్ బోత్ డార్క్ అండ్ లైట్ ఏరియాస్. సో ఇమేజ్ లో మనకి 2 ఏరియాస్ ఉంటాయి, డార్క్ ఏరియా, లైట్ ఏరియా. గ్రే స్కేల్ అంటాం కదా. సో గ్రే స్కేల్ లో మనకి 0 నుంచి 255 ఉంటుంది కదా. సో ఇక్కడ 0 ఇండికేట్స్ లైట్ ఏరియా అండ్ 255 ఇండియన్స్ డార్క్ ఏరియా. అంటే 0 నుంచి అలా వెళ్తున్న కొద్దీ డార్క్ అనేది జరుగుతుంది అనమాట. అయితే ఈ గౌసియన్ నాయిస్ అనేది మనకేంటి, డార్క్ ఏరియాలో మనకి లైక్ అందులో ఉండే పిక్సెల్ వాల్యూస్ మారిపోవడం వల్ల అది లైట్ గా కనిపించవచ్చు. లైట్ ఏరియా అనేది డార్క్ గా కనిపించవచ్చు. రెండిట్లకి ఎఫెక్ట్ అవుతుంది, డార్క్ అండ్ లైట్ ఏరియాస్ ఇన్ ఏ ఇమేజ్. దాని యొక్క ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ మనం చూసుకునేటట్లుగా అయితే, సో ఇది మనకి ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గౌసియన్ నాయిస్. సో గౌసియన్ నాయిస్ లోని సో ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ మనం మాట్లాడుకుంటే, సో ఇక్కడ ఇది ఫార్ములా. సో ఇక్కడ ఫార్ములా మనం చూసుకున్నట్లయితే పి ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1/√2π సిగ్మా అండ్ సో e to the power of minus z minus mu square by సో 2 సిగ్మా స్క్వేర్. ఇక్కడ జెడ్ అనేది ఏంటి అంటే గ్రే లెవెల్ ని రిప్రజెంట్ చేస్తుంది. మ్యూ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే యావరేజ్ వాల్యూ ఆఫ్ ది జెడ్ రిప్రజెంట్ చేస్తుంది. సిగ్మా అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే స్టాండర్డ్ డీవియేషన్స్ ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో స్టాండర్డ్ డీవియేషన్ యొక్క స్క్వేర్ అనేది ఏమవుతుంది అంటే అది మనకి వేరియన్స్ ఆఫ్ ది జెడ్ అవుతుంది. సో మీరు ఎగ్జామ్స్ లో రాసేటప్పుడు మాత్రం కంపల్సరిగా ఈ డిస్ట్రిబ్యూషన్స్ గురించి, అంటే లైక్ ఈ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్స్ గురించి ఖచ్చితంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా ఈ ఫార్ములాస్ ఇలా రాసుకొని వాటి గురించి మీరు అంటే ఏంటన్నది రాయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇంపల్స్ నాయిస్. ఇంపల్స్ నాయిస్ ను మనం మాట్లాడుకుంటే దానికి ఇంకొక పేరు ఏంటంటే సాల్ట్ నాయిస్ అండ్ పెప్పర్ నాయిస్. ఇంపల్స్ నాయిస్ ఇంకొక పేరు ఏంటి అంటే సాల్ట్ అండ్ పెప్పర్ నాయిస్ అండ్ ఇట్ ఈస్ ఏ షార్ట్ నాయిస్. అండ్ సాల్ట్ అండ్ పెప్పర్ నాయిస్, సో మనకి దాన్ని మనం బైనరీ నాయిస్ అని కూడా అంటాం అనమాట. సో దాన్ని మనం బైనరీ నాయిస్ అని కూడా అంటాం. సో జనరల్ గా ఇది ఎందుకు అక్కర్ అవుతుందంటే ఇట్ అక్కర్స్ మోస్ట్లీ సెన్సార్స్ అండ్ మెమరీ ప్రాబ్లమ్స్ వల్ల ఈ ఇంపల్స్ నాయిస్ అనేది అక్కర్ అవుతుంది అనమాట. సో ఇంపల్స్ నాయిస్ అక్కర్ బికాస్ ఆఫ్ సెన్సార్ అండ్ మెమరీ ప్రాబ్లమ్స్. సో దాని యొక్క ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ మనం చూసుకునేటట్లయితే పి ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు p suffix a for z is equal to a and p suffix b for z is equal to b and 0 otherwise. సో ఇక్కడ మనకి ఈ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అనేది ఈ విధంగా అయితే మనకి ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు మనం చూసుకునేటట్లయితే గౌసియన్ నాయిస్, ఇంపల్స్ నాయిస్ గురించి మనం మాట్లాడుకున్నాము. సో నెక్స్ట్ నాయిసెస్ గురించి చూద్దాము. నెక్స్ట్ నాయిసెస్ లోకి మనం వెళ్తే that is nothing but poison noise. So poison noise, exponential noise. So poison noise అనేది because of this is the type of noise act as a random structure or texture in the images. So generally ఇది ఎక్స్రేస్ లోని పర్టికులర్ గా పాయిజన్ నాయిస్ అనేది అక్కర్ అవుతుంది అనమాట. సో ఎక్స్రేస్ లో అక్కర్ అయ్యే నాయిస్ పాయిజన్ నాయిస్. ఎక్స్రే ఇమేజెస్ లో మనకి ఈ పాయిజన్ నాయిస్ అనేది అక్కర్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. సో దాని యొక్క ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ మనం చూసుకున్నట్లయితే p of z is equal to n into p to the power of z by z factorial into e to the power of minus n p. ఇక్కడ n అంటే టోటల్ నెంబర్ ఆఫ్ పిక్సెల్స్, p అంటే రేషియో ఆఫ్ ది నాయిస్ పిక్సెల్ టు ద
total number of pixels. So ratio of the noise pixels to the total number of pixels, that is about p. సో అయితే మనకి ఇప్పుడు నెక్స్ట్ నాయిస్ ఎక్స్పోనెన్షియల్ నాయిస్. సో ఎక్స్పోనెన్షియల్ నాయిస్ అంటే ఏంటి అంటే మనకి సో ఇది ఏంటి అంటే పర్టికులర్గా ఈ ఎక్స్పోనెన్షియల్ నాయిస్ అనేది అక్కర్స్ మెయిన్లీ డ్యూ టు ద ఇల్యూమినేషన్ ప్రాబ్లమ్స్. సో బికాస్ ఆఫ్ ఇల్యూమినేషన్ ప్రాబ్లమ్స్ మనకి ఎక్స్ప్లెనేషన్ నాయిసెస్ అనేవి అక్కర్ అవుతాయి అన్నమాట. జనరల్గా ఇది లేజర్ ఇమేజింగ్స్ లోని ఈ ఎక్స్ప్లెనేషన్ నాయిస్ అనేది అక్కడ అవుతుంది. దాని యొక్క ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ వర్చువల్. సో వాళ్ళు చూసుకునేటట్లయితే ఎక్స్ప్లెనేషన్ నాయిస్ p of z is equal to a e to the power of minus az for z is greater than or equal to 0 and otherwise it is a 0. దాని యొక్క మీన్ వేరియన్స్ అనేది ఈ విధంగా ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ గామా నాయిస్ గురించి మాట్లాడుకుంటే, సో గామా నాయిస్ అనేది టైప్ ఆఫ్ నాయిస్ ఆల్సో అక్కర్డ్ మోస్ట్లీ డ్యూ టు ద ఇల్యూమినేషన్ అంటే లైటింగ్ ప్రాబ్లమ్స్ అండి, గుర్తుపెట్టుకోండి. సో లైటింగ్ ప్రాబ్లమ్స్ వల్ల అక్కడ అయ్యే నాయిసెస్ ఏంటంటే ఎక్స్పోనెన్షియల్ నాయిస్, గామా నాయిస్ అన్నమాట. సో వాటి యొక్క ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్స్ అనేవి ఈ విధంగా ఉంటుంది. పర్టికులర్ గా మనం ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్స్ మాట్లాడుకునేటట్లుగా అయితే ఈ విధంగా గామా నాయిస్ అనేది. సో గామా నాయిస్ విచ్ ఇస్ ఈక్వల్ టు p of z a to the power of b into 2 to the power of b minus 1 a minus b a minus sorry b minus 1 factorial. సో ఈ విధంగా అయితే మనకి అంటే e to the power of minus az for z greater than or equal to 0 and otherwise it is a 0. సో ఇది గామా నాయిస్ గురించి. సో నెక్స్ట్ రిలే నాయిస్ గురించి చూద్దాం. సో రిలే నాయిస్ గురించి చూస్తే, సో ఇదే టైప్ ఆఫ్ నాయిస్ ప్రెసెంట్ ఇన్ రేంజ్ ఇమేజెస్. సో రేంజ్ ఇమేజెస్ లో మనకి ప్రెసెంట్ అవుతుంది అనమాట. సో రేంజ్ ఇమేజెస్ ఆర్ కామన్లీ యూజ్డ్ ఇన్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్ లో యూజ్ చేస్తాం అనమాట రేంజ్ ఇమేజెస్. సో జనరల్ గా దాని యొక్క ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ మాట్లాడుకున్నట్లయితే p of z is equal to 2 by b z minus a e to the power of minus z minus a by b whole square. So for z greater than or equal to a, otherwise it is a 0. సో నెక్స్ట్ యూనిఫామ్ నాయిస్ అనేది ఏంటి అంటే మనం చూసుకున్నట్లయితే అయితే నెక్స్ట్ టైప్ ఆఫ్ నాయిస్ యూనిఫామ్ నాయిస్. సో యూనిఫామ్ నాయిస్ అనేది వెరీ పాపులర్ నాయిస్. సో చాలా పాపులర్ నాయిస్. ఇట్ అక్కర్స్ ఇమేజ్ డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ది నాయిస్ ఆర్ ఈక్వల్ ప్రాబబుల్. సో జనరల్ గా ఇది ఈక్వల్ ప్రాబబిలిటీ ఉంటే మనకి యూనిఫామ్ నాయిస్ అనేది అక్కడ అవుతుందని మనం మాట్లాడుకుంటున్నాం అనమాట. అయితే ఇక్కడ మనము ఈ యూనిఫామ్ నాయిస్ లోని దాని యొక్క ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ మనం మాట్లాడుకునేటట్లుగా అయితే సో ఈ విధంగా ఉంటుంది. p of z is equal to 1 by b minus a. సో ఇది మనకి ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఆఫ్ ది యూనిఫామ్ నాయిస్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ నాయిసెస్ బేస్డ్ ఆన్ ది కోరిలేషన్. సో కోరిలేషన్ బట్టి మనకి 2 నాయిసెస్ అనేవి అక్కడ అవుతాయని మనం మాట్లాడుకున్నాం. ఏంటి అంటే వైట్ నాయిస్, కలర్డ్ నాయిస్. సో వైట్ నాయిస్ అనేది ఏంటి అంటే statistical depends among the pixels is known as correlation. So statistical dependence of the pixels అనేవి మనము correlations అంటాం అన్నమాట. సో a pixel is independent of its neighboring pixels is known as uncorrelated pixels. సో పిక్సెల్ మనం కన్సిడర్ చేసుకుంటే సో a pixel is independent. Neighboring pixels is known as uncorrelated with the pixels. నైబరింగ్ పిక్సెల్స్ ఏవైతే ఉన్నాయో అన్కోరిలేటెడ్ అయితే సో మనకి దాన్ని ఏమంటామంటే ఇట్ ఈస్ నోన్ యాజ్ సో దట్ ఈస్ నోన్ యాజ్ అన్కోరిలేటెడ్ పిక్సెల్స్. సో దానికి క్వైట్ ఆపోజిట్ ఆపరేషన్ జరిగితే దట్ ఈస్ నోన్ యాజ్ కోరిలేటెడ్ పిక్సెల్స్. దెన్ అన్కోరిలేటెడ్ పిక్సెల్స్ అంటే మనం మొత్తం ఎంటైర్ వాల్యూ మారిపోతుంది కాబట్టి సో మనకి ఇక్కడ అన్కోరిలేటెడ్ నాయిస్ ఈజ్ నోన్ యాజ్ సో దట్ కైండ్ ఆఫ్ నాయిస్ ఈజ్ నోన్ యాజ్ వైట్ గౌసియన్ నాయిస్. దాన్ని మనం వైట్ గౌసియన్ నాయిస్ అని అంటాం అన్నమాట.
సో ఇక్కడ మ్యాథమెటికల్ ఆఫ్ వైట్ నాయిస్, ద నాయిస్ పవర్ స్పెక్ట్రమ్, పవర్ స్పెక్ట్రల్ డెన్సిటీ, ఇవన్నీ ఏంటి అంటే సో విచ్ రిమైన్స్ ద కాన్స్టెంట్ విత్ ఫ్రీక్వెన్సీ, అవన్నీ మనము మాట్లాడుకునేటట్లుగా అయితే సో ఈ విధంగా అయితే మనకు ఉంటుంది. సో నెక్స్ట్ కలర్ నాయిసెస్ గురించి మాట్లాడుకుంటే, సో కలర్ నాయిస్ అనేది క్యారెక్టరైజ్డ్ ద కలర్ నాయిస్ క్వైట్ డిఫికల్ట్ బికాస్ ఒరిజినల్ ఈస్ మోస్ట్లీ అన్నోన్. ద పాపులర్ కలర్ నాయిస్ ఈస్ పింక్ నాయిస్. సో పింక్ నాయిస్ అనేది అక్కడ అవుతుందంటే దాంట్లో మనకి నాయిస్ అనేది ఉంది. పవర్ స్పెక్ట్రమ్ ఈజ్ నాట్ కాన్స్టెంట్ రాదర్ దెన్ ఇట్స్ so color noise, so particularly here power spectrum is not constant, rather than it proportional to reciprocal of frequency. It is proportional to reciprocal of frequency. So this is also known as 1 by f or flicker noise. Color noise ne manam flicker noise అని కూడా అంటారు అన్నమాట. This is also known as flicker noise. సో ఇవి బేస్డ్ ఆన్ ది కోరిలేషన్ బట్టి అక్కడ అయ్యే నాయిసెస్ అనమాట. సో బేస్డ్ ఆన్ కోరిలేషన్స్ బట్టి. సో నెక్స్ట్ నాయిసెస్ మనం చూసుకుంటే బేస్డ్ ఆన్ ది నేచర్. సో బేస్డ్ ఆన్ ది నేచర్స్ ని బట్టి ఇక్కడ మనకి ఈ నాయిస్ అనేది అక్కడ అవుతుంది బేస్డ్ ఆన్ నేచర్. సో బేస్డ్ ఆన్ నేచర్ మనకి అక్కడ అయ్యే నాయిస్ ఏంటి అంటే అడాప్టివ్ నాయిస్, మల్టిప్లికేటివ్ నాయిస్. సో ఇక్కడ మనకి so based on nature presence, noise can be modified into two ways. That is nothing but adaptive noise as well as మనకి మల్టిప్లికేటివ్ నాయిస్ అన్నమాట. సో అడాప్టివ్ నాయిస్ అంటే ఏంటి అంటే దిస్ కెన్ ఇన్ దిస్ కేస్ image can be recognized as the image pulse noise. So in this case image can be received, which means recognized as the image pulse noise, సో మనం నెక్స్ట్ మనం మాట్లాడుకునేటట్లయితే మల్టిప్లికేటివ్ నాయిస్. సో మల్టిప్లికేటివ్ నాయిస్ పంపిస్తే సో ఇక్కడ మనకి మల్టిప్లికేటివ్ నాయిసెస్ అంటే ఏంటంటే ఇట్ కెన్ బి మోడల్డ్ యాజ్ మల్టిప్లికేషన్ ప్రాసెస్. జనరల్ గా మీకు ఇందాక చెప్పాను కదండి మల్టిప్లికేషన్ ప్రాసెస్ వల్ల నాయిస్ అంటే. సో పర్టికులర్ గా ఇది మల్టిప్లికేషన్ నాయిసెస్ మల్టిప్లికేటివ్ ప్రాసెస్ వల్ల అక్కడ అవుతుంది. సో ఇక్కడ మనం చూస్తే ఇవనేవి మెడికల్ ఇమేజెస్ లోని అక్కడ అవుతాయి అనమాట మల్టిప్లికేటివ్ నాయిసెస్ అనేవి. సో ఆ నాయిసెస్ కెన్ బి మోడల్డ్ యాజ్ i = f of x, y ప్లస్ f of x, y ఇంటూ n suffix g. ఇక్కడ n suffix g అనేది ఏంటి అంటే ర్యాండమ్ నాయిస్ హ్యావింగ్ జీరో మీన్ Gaussian ఫంక్షన్. సో Gaussian function అనమాట. సో Gaussian probability distribution. సో టైప్స్ ఆఫ్ నాయిస్ బేస్డ్ ఆన్ సోర్సెస్ ను బట్టి అక్కడ అయ్యే నాయిసెస్. సో ద నాయిసెస్ source most commonly encoded into ఇమేజ్ ప్రాసెసింగ్. సో ఇక్కడ ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది ఎన్కోడింగ్ చేసి మనం దీని గురించి మాట్లాడతాం అనమాట. సో ఇక్కడ మనకి ఏంటి అంటే టూ టైప్స్ ఆఫ్ నాయిసెస్ అనేవి అక్కడ అవుతాయి. దట్ ఈస్ క్వాంటైజేషన్ నాయిస్ యాజ్ వెల్ as ప్రోటాన్ నాయిస్. Quantization noise occurred due to the difference between actual and allotted values. యాక్చువల్ గా అక్కడ అయ్యే వాల్యూకి అలాటెడ్ అయ్యే వాల్యూకి మధ్య డిఫరెన్స్ వస్తే దాన్ని మనం ఏమంటున్నామండి. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ క్వాంటైజేషన్ నాయిస్. పోటాన్ నాయిస్. సో పోటాన్ నాయిస్ అనేది మనం మాట్లాడుకుంటే సో పోటాన్ నాయిస్ అకర్స్ డ్యూ టు ద statistical nature of the electromagnetic waves. So generation of proton is not constant of statistical variable. So this occurs in proton count. It occurs in proton counts which is known as proton noise. It is present in many medical images. It can be presented in many medical images.
సో ఇవి టైప్స్ ఆఫ్ నాయిసెస్. సో నెక్స్ట్ క్లాస్లో టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. అంటే ఏ ఫిల్టర్స్ ఉంటాయి ఏంటి అన్నది మనం మాట్లాడుకుందాం అనమాట. సో నెక్స్ట్ వీడియోలో. సో ఇదే మన డిగ్రేడేషన్ లోని నాయిసెస్ అయిపోయిన తర్వాత ఫిల్టరింగ్ కాన్సెప్ట్ అప్లై చేస్తాం కదా నెక్స్ట్ బ్లాక్ లో. అప్పుడు ఫిల్టర్స్ అంటే ఏంటి, ఎలాంటి టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ ఉంటాయి, సో దాని యొక్క మ్యాథమెటికల్ అనాలిసిస్ ఏమైనా ఉంటే అవి మనం చూద్దాం. సో దిస్ ఈజ్ అబౌట్ థర్డ్ యూనిట్ లో మనం నెక్స్ట్ కాన్సెప్ట్.